బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, అలాగే ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, స్వర్ణమాల అమ్మకు, వంశీకరణ్ మాస్టర్ గారికి, అలాగే సుకన్య మాస్టర్కి, ఇక్కడ నిర్వహిస్తున్న మణిమాల మాస్టర్కి, అందరికీ ఇక్కడికి చేసిన ప్రతి ఒక్క ఆత్మ బంధువుకు మనస్ఫూర్తిగా శిరస్సు వంచి ఆత్మ ప్రణామాలు చెప్పుకుంటున్నాము. ఈరోజు మనము గత 5 వారాలుగా దైవీ సంపద గురించి చెప్పుకుంటున్నాము. అది కూడా ఎవరైతే క్రితం జన్మలో జ్ఞానాన్ని సంపాదిస్తారో వారు మరు జన్మలో దైవీ సంపదలతో పుడతారు. అలాగే వారు ధ్యానం చేస్తూ అద్భుతంగా ముందుకు వెళ్తారు అనేది మనం తెలుసుకున్నాం. అలాగే మనకి ఈ దైవీ సంబంధమైనవి 26 గుణాలు ఉన్నాయి. ఈ 26 గుణాల్లో మనం ముందు క్లాసులో 5 క్లాసుల్లో భయం లేకపోవడం, సత్వగుణాన్ని కలిగి ఉండడం, అలాగే మనస్సు నిర్మలంగా ఉంచుకోవడం, జ్ఞానాన్ని సంపాదించడం, అలాగే విద్యాదానము, జ్ఞానదానము, భూదానము, అన్నదానము మొదలగు దానాలు శక్తి కొలది చేయడం, ఇంద్రియ నిగ్రహం, జ్ఞాన యజ్ఞము చేయడం, అలాగే పురాణాలు శాస్త్రాలు చదవడం, ప్రతి పనిని ఒక తపస్సులాగా చేయడం, మంచి ప్రవర్తన, అహింస వ్రతమును పాటించడం, అలాగే లాస్ట్ క్లాసెస్లో మనం నేర్చుకున్నాం కోపం విడిచిపెట్టడం, దుర్గుణాలను త్యాగం చేయడం. మరి ఇప్పుడు ఈ వారంలో ఈ దైవీ సంపద 6వ భాగంలో మనం ప్రశాంతంగా ఉండడం, అలాగే ఇతరులను విమర్శించకుండా ఉండడం, భూతదయ కలిగి ఉండడం, ఇవన్నీ నేను తెలుసుకున్నాం ఫ్రెండ్స్. మొదటిగా ప్రశాంతంగా ఉండడం అనేది దైవీ సంపద ఎలా అయింది, ఎందుకు మనం ప్రశాంతంగా ఉండాలి, ప్రశాంతత అంటే ఏంటి అసలు? ప్రశాంతత అనగానే మన మనసులో ఒక నిలకడతనం వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ప్రశాంతత అనగా మనసులో నిలకడగా ఉండడం, అలాగే అస్థిరత లేకుండా ఉండడం, మనలో ఎటువంటి అస్థిరత అనేది ఉండకుండా మనము మనస్సుని చాలా ప్రశాంతంగా నిలకడగా పెట్టుకోవడం ఫ్రెండ్స్. ఇది ఎలా వస్తుందంటే సహజమైన ధైర్యం. సహజంగానే మనలో కొన్నిసార్లు ధైర్యంగా ఉంటాం, కొన్నిసార్లు ఓర్పుగా ఉంటాం, అలాగే ధర్మబద్ధతగా ఉండడం, భగవంతుడిపై భక్తి కలిగిన వారిలో కలిగి ఉండడం, వీటన్ని ఏవైతే ఇవన్నీ ఉంటాయో వారిలో ఈ సహజమైన ప్రశాంతత అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్. మనకు తెలియకుండానే చాలా ధైర్యంగా అయిపోతాం ఏదైనా ఒక పరిస్థితి వచ్చినప్పుడు. కొన్నిసార్లు ఎన్ని పరీక్షలు వచ్చినా ఓర్పుగా ఉంటాం, అలాగే ధర్మబద్ధతగా ఉండాలనుకుంటాం. ద్వేషం అనేది మనలో ఉండదు ఫ్రెండ్స్. భగవంతుడి మీద నమ్మకం పెట్టేస్తాం కదా ఫ్రెండ్స్. మరి ఏంటి అశాంత అంటే ఏంటి? ప్రశాంతత అంటే తెలుసుకున్నాం. మరి అశాంతి ఏంటి? అశాంతి అంటే అజ్ఞానం ఫ్రెండ్స్. కోరికలు కలిగి ఉండడం, ప్రతి చిన్నదానికి విసుక్కుంటాం, అసహనంగా గురిపడిపోతాం, ద్వేషం కలిగి ఉంటాం, భయం ఉంటుంది, అలాగే అజ్ఞానంతో మనం ఎవరితో ఏం మాట్లాడుతున్నామో మర్చిపోతాం. అంటే మనలో అంటే మనం ప్రలోభాలకు లోపడిపోతాం అన్నమాట. మనలో ఉండే ఆ అశాంతి ఉంటుంది కదా ఫ్రెండ్స్, అది బయటకు వచ్చి అనవసరమైన సరికాని మాటలు మాట్లాడేస్తాం. ఇవన్నీ అశాంతి ఫ్రెండ్స్. ఎప్పుడైతే ఈ అశాంతిని వదులుకుంటామో ప్రశాంతత మనలో వస్తుంది. మరి ఎందుకు ఉండాలి ప్రశాంతంగా మరి ఎందుకు ఉండాలంటే ముందు మనకు తెలియాల్సింది ఆరోగ్యం. మనం ఆరోగ్యంగా ఉండాలి, ఆరోగ్యమైన జీవితం గడపాలంటే ఫ్రెండ్స్ ముందు మనం చేయాల్సింది ప్రశాంతంగా ఉండడం. మనం కోరుకుంటాం మనం ప్రశాంతంగా ఉండాలి. ముందు మనం ధ్యానంలో కూడా కోరుకునేది ఏంటి ఫ్రెండ్స్? నేను ప్రశాంతంగా ఉండాలి. ఆరోగ్యమైన జీవనం కోసం మానసిక ప్రశాంతత లేకపోతే అనేక రోగాలు వస్తాయి ఫ్రెండ్స్. మనం చాలా మంది అనుకుంటాం ఎక్కువ తినడం వల్ల వచ్చింది, తక్కువ తినడం వల్ల వచ్చింది, ఇంకేదేదో అనుకుంటాం. కాదు ఫ్రెండ్స్, ఎప్పుడైతే మనకి మానసిక ప్రశాంతత లేదో అనేక రోగాలు వస్తాయి. మన రోగాలకి మనమే కారణం. అందుకే కదా
లూయిస్ సలహే గారు చెప్పారు, "మీ జీవితం మీ చేతుల్లో, మీ ఆరోగ్యం మీ చేతుల్లో." ఫ్రెండ్స్, సరికొత్త పరిష్కారాలు ఆలోచించాలంటే కూడా మనం ప్రశాంతంగా ఉంటేనే ఆలోచించగలం. ఎప్పుడైతే మన మనసు నిలకడగా ఉంటుందో అప్పుడే మనం సరికొత్త పరిష్కారాలను ఆలోచించగలం ఫ్రెండ్స్. ఎందుకంటే ఎప్పుడైతే ప్రశాంతమైన మనస్సు ఉంటుందో మంచి నిర్ణయాలను తీసుకోగలుగుతాం ఫ్రెండ్స్. అలాగే ఆధ్యాత్మిక ప్రగతికి మనం ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళాలి. ధ్యానం బాగా కుదరాలి. రోజుకి 2, 3 గంటలు ధ్యానం చేసుకోవాలి. హ్మ్. మరి భగవత్ చింతన ఉండాలంటే ప్రశాంతమైన మనసుతోనే సాధ్యమవుతుంది. చాలామంది చెప్తారు, "నాకు ధ్యానం కుదరట్లేదండి. నేను కూర్చుంటే నాకు చాలా ఆలోచనలొచ్చేస్తున్నాయి." ఒకప్పుడు అంటే మీరే ఇస్తున్నారు. ఆ మనసుకి, ఆ మైండ్‌కి మీరే ముందే ఇచ్చేస్తున్నారు ధ్యానం కుదరలేదు అని. మరి మీరే ఇచ్చినప్పుడు మరి సబ్‌కాన్షియస్ మైండ్ ఏం చేస్తుందండి? అందుకే అదంటుంది, "సరేలే, నువ్వే కోరుకుంటున్నావు కదా! సరే అలాగే ఉందువు గాని." ఫ్రెండ్స్, అందుకే మన మానసిక ప్రశాంతతని సబ్‌కాన్షియస్ మైండ్‌కి మనం ఫీడ్ చేయాలి. అప్పుడే మనం సరికొత్త పరిష్కారాలను ఆలోచించగలుగుతాం ఫ్రెండ్స్. అలాగే అందుకే అప్పుడే ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో, ఆ ఆధ్యాత్మిక చింతన కూడా అంత బాగా ప్రగతిలోకెళ్తది ఫ్రెండ్స్. అలాగే మనం సమాజంలో మంచి వ్యక్తిగా నిలబడాలి. సమాజంలో సమగ్ర వ్యక్తిగా మనం నిలబడాలంటే, మంచి పేరు తెచ్చుకోవాలి అంటే, ప్రశాంతంగా ఉండే మనిషిని అందరికీ ఆదర్శప్రాయం అవుతాడు. మనం అంటాం కదా! పలానా ఒక వ్యక్తిని చూసామనుకోండి, ఆ వ్యక్తి ఎంత ప్రశాంతంగా ఉన్నాడు అనుకుంటాం. అంటే అర్థం ఏంటి ఫ్రెండ్స్? అంటే అక్కడ ఆయన మంచి బిహేవింగ్ కలిగున్నాడు, ఓర్పుగా ఉన్నాడు, ధర్మబద్ధతగా కలిగున్నాడు, ధైర్యాన్ని కలిగి ఉన్నాడు. పరిస్థితులను చక్కగా చక్కదిద్దుకుంటున్నాడు. అందుకే ఆయన సమాజంలో ఒక మంచి వ్యక్తిగా పేరు తెచ్చుకున్నాడన్నమాట. అలాగే కర్మ ఫలాలను సమంగా స్వీకరించడం. అంటే మనకు దుష్కర్మలొచ్చినా, సత్కర్మలొచ్చినా, ఏదొచ్చినా కూడా మనం ఓకే, మనకిది శిక్ష కాదు, శిక్షణ అని తెలుసుకొని సమానంగా మన కర్మ ఫలాన్ని స్వీకరించడం. అలా ఎప్పుడైతే చేస్తామో అశాంతి అనేది దూరమైపోతుంది ఫ్రెండ్స్. అశాంతి ఉంటే సుఖదుఖాలను అసలు మనం సమానంగా స్వీకరించలేం. అంతే కాకుండా ఎవరేమన్నా వెంటనే అతి తొందరగా రియాక్ట్ అయిపోతామనమాట. ఓహ్! వాళ్ళు ఈ మాట అన్నారు, వాళ్ళని ఈ జన్మలో మళ్ళీ మనం చూడకూడదు. ఇలాంటివన్నీ వస్తాయి ఫ్రెండ్స్. ఎప్పుడొస్తాయి అవన్నీ అంటే అశాంతితో ఉన్నప్పుడు. అందుకే మనకి ఎవరైనా ఒక మాట అన్నారు అంటే వాళ్ళని మనం ఎప్పుడో బాధ పెట్టాము. ఒక జన్మలో, ఒకానొక జన్మలో, గతంలో, గత జన్మలలో మన వంశీకరణ్ మాస్టర్ ఎప్పుడు చెప్తూ ఉంటారు కదా! మరి గత జన్మల్లో మీరెంతో బాధ పెట్టుంటేనే ఈ జన్మలో వాళ్ళు మనల్ని ఆ పరీక్ష పెట్టడానికొస్తారు ఫ్రెండ్స్. కాబట్టి అది మనం అర్థం చేసుకోవాలి. అప్పుడే మనం ఎప్పుడైతే ఆ కర్మ ఫలాలను సమంగా స్వీకరిస్తామో, అశాంతి దూరమవుతుంది. సుఖదుఖాలను సమానంగా స్వీకరించగలుగుతాం ఫ్రెండ్స్. మరి ఇన్ని చెప్తున్నారు. మరి ఎందుకు ప్రశాంతంగా ఉండాలో చెప్పారు. మరి ఎలా ఉండాలి? ఎలా ఉంటే మనం ప్రశాంతంగా ఉంటాం? అలాగే సహనాన్ని పెంపొందించుకోవడం ఫ్రెండ్స్. అంటే చిన్న చిన్న విషయాలకి చిరాకు పడకుండా ఓర్పుతో ఉండాలి. కొన్ని విషయాలకి చాలా చిరాకొచ్చేస్తుంటది. ఎందుకో చిరాకు పడతామో మనకే అర్థం కాదు. కాబట్టి చిన్న చిన్న విషయాలకు చిరాకు పడకుండా ఓర్పుతో ఉండడం. కానీ కొంతమంది మాస్టర్స్ కూడా ఒక్కోసారి ఎవరైనా తప్పు చేశారనుకోండి, అధర్మంలో ఉన్నారనుకోండి, సరికాని మాట్లాడారనుకోండి, వెంటనే వాళ్ళకి చిరాకొచ్చేస్తది. ఏంటి వీళ్ళు ఎంత చెప్పినా ఇంకా ఇలాగే ఉన్నారు అనిపిస్తది కదా ఫ్రెండ్. కాబట్టి మనం ఏంటంటే చిన్న చిన్న విషయాలకి చిరాకు పడకుండా ఓర్పుగా ఉండడం. అలాగే అహంకారాన్ని తగ్గించుకోవడం. ఎప్పుడు నేర్చుకునే భావనతో ఉండాలి. అంటే మనకి ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలంటారు కదా! అలా అన్నట్టు ఎప్పుడు చూసినా మనం నేర్చుకునే భావనతో ఓహ్! ఈరోజు మనం ఈ క్లాస్ వింటున్నామంటే మనం ఏదో నేర్చుకున్నాము. మనకి తెలియాల్సింది ఏదో ఉంది అనే దాన్ని మనం
ఎప్పుడైతే ఉంటామో నాకేముంది అంతా వచ్చేసింది. నేను ఆల్రెడీ డాక్టరేట్ అయిపోయాను. పీహెచ్‌డీ అయిపోయాను. నాకేం అవసరం లేదనుకుంటే నో. మనమేమి నేర్చుకోలేం. కాబట్టి ఎప్పుడూ నేర్చుకునే భావనతో ఉండాలి. అంటే అర్థం ఏంటి ఫ్రెండ్స్? అహంకారాన్ని తగ్గించుకోవాలి. అలాగే అతిరేకాలపై నియంత్రణ ఉండాలి. అంటే ఏంటి అతిరేకాలంటే కోపం. కోపం పైన నియంత్రణ ఉండాలి. భయం పైన నియంత్రణ ఉండాలి. లోభం ఎవరికైనా ఇవ్వాలంటే ఏమనుకుంటాం, ఈ డబ్బులుంటే మనం ఇంకో ఇల్లు కొనేసుకోవచ్చు. లేకపోతే ఇంకా ఇలాగ ఒకటి రూపాయి కూడబెట్టేసుకొని బ్యాంకులో ఏసేసుకొని మన పిల్లలకి, మన పిల్లల పిల్లలకి ఫ్రెండ్స్. అలాగే ద్వేషం. ఎవరైనా మనకి ఏదైనా ఒక మాట అన్నారనుకోండి, వారి పైన ద్వేషాన్ని పెంచుకోవడం. ఇవన్నీ అతిరేకాలంటారు ఫ్రెండ్స్. అవన్నీ నియంత్రణలో పెట్టుకోవాలి. అప్పుడే మనం ప్రశాంతంగా ఉండగలము. కోపము, భయము, లోభము, ద్వేషం ఇవన్నీ శాంతిని హరిస్తాయి ఫ్రెండ్స్. అలాగే మనం సత్సంగం చేయాలి. అదే కదా! మన గురువుగారు ఎప్పుడు చెప్తారు, ఒక్క ధ్యానం చేసేస్తే సరిపోదు. సజ్జన సాంగత్యం చేయాలి, సత్సంగం చేయాలి, మంచి మనుషులతో మాట్లాడాలి. మనం ధ్యానంలోకి వచ్చిన తర్వాత చక్కగా ఇప్పుడు జూమ్‌లో వచ్చిన తర్వాత హాయిగా కాసేపు మాట్లాడుకుంటున్నాం. కాసేపు ధ్యానం చేసుకున్నాం. కాసేపు క్లాస్ వింటున్నాం. ఆహ్, పుస్తకాలు చదువుతున్నాం కదా ఫ్రెండ్స్. అంటే ఏంటి? మనము మంచి వ్యక్తులతో కలవడం వల్ల మనకి మంచి ఆలోచనలొస్తాయి ఫ్రెండ్స్. ఎప్పుడైతే మనం అలా ఉంటామో, అలాగే మన మునులు, మహర్షులు మనకిప్పుడు మునులు, మహర్షులనేది లేరు. గురువులున్నారు కదా ఫ్రెండ్స్. గురువుల సమీపంలో ఉండడం, గురువులు చెప్పినది వినడం, ఇలాంటివన్నీ చేయాలి ఫ్రెండ్స్. అలాగే యోగా చేయడం, ధ్యానం చేయడం. ఫ్రెండ్స్ ధ్యానంతో పాటు యోగా ఎప్పుడు చేయాలి. ఎందుకంటే మన మనసుకి ధ్యానం చేస్తున్నాం. మరి మన శరీరానికి మన శరీరం బావుంటేనే కదా ఫ్రెండ్స్ మనం ధ్యానం చేయగలం. ఎందుకంటే దేవుడిచ్చిన అద్భుతమైన ఇల్లు ఏంటి అంటే మన దేహం. దేహం అనే ఇచ్చిన ఇల్లుని మనం కాపాడుకుంటేనే ఆ ధ్యానం అనే దానిని మనం చేయగలం. కాబట్టి యోగా, ధ్యానం చేయడం. ఎప్పుడైతే ఈ 2 చేస్తామో ఇవి మనస్సును స్వచ్ఛంగా ఉంచుతాయి ఫ్రెండ్స్. స్థిరంగా ఉంచుతాయి. అలాగే భగవంతునిపై భక్తి పెంచుకోవడం. అంటే అన్ని విషయాలను ఆయన చేతికి అప్పగించేయడం అన్నమాట. అలాగా నిర్భయంగా ఉండడం. నమ్మకం అన్నమాట. అంటే మళ్ళక్కడ భగవంతుని పైన భక్తి అంటే అర్థం ఇక్కడ ధ్యానంలో కూడా భక్తే. మనం ధ్యానం చేస్తూ చక్కగా ఇప్పుడు చూడండి కార్తికేయునితో అనుసంధానమయ్యాం. చక్కగా దాన్ని అనుసంధానం అవుతూ ధ్యానం చేసుకున్నాం. అలాగే మనం దేవుడి దగ్గర కూడా మనం పూజ చేయాలనుకుంటే దీపం పెట్టుకొని చక్కగా కళ్ళు మూసుకొని ధ్యానం చేయండి. ఆ భగవంతుడు మీలోనే ఉన్నాడు. మీరు అదే నమ్మకంతో ఉండాలి. చాలా నిర్భయంగా ఉండాలి. నాకన్నీ మంచే జరుగుతుంది. నేను అద్భుతమైన జీవితాన్ని గడుస్తున్నాను. నేను దివ్యాత్మ స్వరూపురాలిని. ఎప్పుడైతే అనుకుంటారో ఆటోమేటిక్‌గా మీకు భగవంతునిపై చిత్తం వస్తుంది ఫ్రెండ్స్. అలాగే మనం ఏ పనైతే చేస్తామో, చేసే పనిలో నిబద్ధత ఉండాలి. అంటే మనం ఒక పని చేశామనుకోండి ఫ్రెండ్స్, దాన్ని ఏకాగ్రతతో చేయాలి. నిశ్చయంతో చేయాలి. ఎంత ఏకాగ్రతతో మనం చేస్తామో, అప్పుడే మనం నిశ్చయంగా ఉండగలం ఫ్రెండ్స్. అందుకని అది చాలా ఇంపార్టెంట్. పరిస్థితులను అర్థం చేసుకోవడం. మన చేతిలో లేని వాటిపై ఎక్కువ ఆలోచించకూడదు. ఏదైనా ఒక పరిస్థితి ఉందనుకోండి, చాలా మందిలో ఈ అలవాటు ఉంటది ఫ్రెండ్స్. ప్రతి దానికి ఆలోచించడం. వాళ్ళిలా చేయలేదు, వాళ్ళిలా చేసుంటే బావుండేది. వీళ్ళిలా చేయలేదు, ఈ పరిస్థితి ఎలాగయ్యింది? కాదు ఫ్రెండ్స్. ముందు పరిస్థితులను అర్థం చేసుకోండి. దానిని మీ కంట్రోల్‌లో తెచ్చుకోండి. మీ మనసును, బుద్ధిని నియంత్రణలో ఉంచుకోండి. అంతేగాని మన చేతిలో లేని దాని గురించి ఎక్కువ ఆలోచించొద్దు. ఎప్పుడైతే మీరిలా చేస్తారో, మీరు ప్రశాంతంగా ఉండగలుగుతారు ఫ్రెండ్స్. అలాగే ప్రశాంతత కలిగిన మహనీయులు మనకి కొంతమందిని చెప్పుకుందాం. భీష్మాచార్యులు.
అంతకన్నా మించిన ప్రశాంతత కలిగిన వ్యక్తి మనం ఎక్కడా చూడం. ఎందుకంటే ఆయనకి ఎన్నో కష్ట సమయాలొచ్చాయి. చిన్నప్పటి నుండే తండ్రి కోసం తను ప్రతిజ్ఞ చేస్తాడు. మీకు పుట్టిన పిల్లల కోసం నేను పెళ్లి చేసుకోను, పిల్లలు కను ఇవన్నీ చెప్తుంటాడు. తర్వాత ఆ మాట కోసం కౌరవులు చేసిన దుర్మార్గాలను భరిస్తూ ఓర్పుగా, ధైర్యంగా ఉన్నారు. అతి కష్ట సమయాల్లో కూడా ధైర్యాన్ని ప్రదర్శిస్తారు. ప్రశాంతంగా ఉంటాడు భీష్ముడు. అలాగే ధ్రువుడు తీసుకోండి. చిన్నవాడు. చిన్న వయసులోనే ఎన్నో ఉపద్రవాలు. సవతి తల్లి ఆయన్ని తన తండ్రి ఒళ్ళో కూడా కూర్చోనివ్వదు. అయినా కూడా ఆయన అవన్నీ ఎదుర్కొంటాడు. ఆ ఉపద్రవాలన్నీ ఎదుర్కొని ప్రశాంతతను సాధించి ఒక నక్షత్ర మండలంలో నక్షత్రంగా మిగిలాడు. చూడండి ఫ్రెండ్స్. ఏకాగ్రత. తను ఒకటే అనుకుంటాడు. నేను చాలా ఉన్నత స్థితిలో ఉండాలి అని. తపస్సు చేస్తాడు. నా తండ్రి దగ్గర నేను ఉన్నత స్థానంలో ఉండాలి. నా తండ్రి దగ్గర నేను కూర్చోవాలంటే ఆయన చేసిన ఏకాగ్రతకి తిన్నగా తీసుకెళ్లి నక్షత్ర మండలాల్లోనే కూర్చోబెట్టారు. అలాగే ఇంకొక అద్భుతమైన ప్రశాంతత వ్యక్తి ఎవరంటే శ్రీకృష్ణుడు. మహాభారత యుద్ధంలోనూ ప్రశాంతత కోల్పోరు. ఏదొచ్చినా కూడా ఓకే. ఆ చిన్న చిరునవ్వుతోనే ఆయనకి ఏం చెయ్యాలో చెప్పేస్తారు. అలాగే మన గౌతమ బుద్ధుడు మనకి ధ్యానాన్ని పరిచయం చేసిన గౌతమ బుద్ధుడు. ప్రశాంతత ద్వారా జ్ఞానోదయాన్ని పొందారు. ఆ ధ్యానాన్ని మనకి ఇంటింటా మనకి పరిచయం చేసి శ్వాసమార్గ ధ్యాస అన్న పత్రిజీ. సో వీళ్ళందరూ ప్రశాంతత కలిగిన మహనీయులు ఫ్రెండ్స్. అద్భుతం కదా! మరి ఇలా ప్రశాంతంగా ఉండాలని చెప్తున్నాం కదా! ప్రశాంతంగా ఉండడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి ఫ్రెండ్స్? ఆరోగ్యంగా ఉంటాం. ఆనందంగా ఉంటాం. ఎప్పుడైతే మనం ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటామో, ఆనందమైన, ప్రశాంతమైన జీవితాన్ని జీవించేస్తాం. కాబట్టి ఎప్పుడు ప్రశాంతంగా, ఆనందంగా ఉండాలి. నెలకొల్పిన లక్ష్యాలను సులభంగా చేరుకోవాలి. ఏదైతే లక్ష్యాలుంటాయో ఆ లక్ష్యాలకు సులభంగా చేరుకోవడం. శత్రువులు కూడా మిత్రులుగా మారిపోతారు. అంతే కదా! మనం ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంటామో మనం వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఓకే. ఈవిడ ఇంత ప్రశాంతంగా ఉన్నప్పుడు ఎవరు ఏమి అనలేరు. చూడండి ఫ్రెండ్స్. ఒక వ్యక్తి 10 సార్లు మాట్లాడారనుకోండి. మనం కామ్‌గా ఉన్నామనుకోండి. ప్రశాంతంగా ఏమైనా అనుకోని మనకు వద్దులే అని ధ్యానంలోకి వెళ్ళిపోయామనుకోండి. ఆ తర్వాత వాళ్ళు ఏమైనా అనగలుగుతారా? నో. అదే నియంత్రణ. ఎప్పుడైతే మనం ఆ నియంత్రణలో ఉంటామో ఆటోమేటిక్‌గా మన శత్రువులు కూడా మిత్రులైపోతారు ఫ్రెండ్స్. ఎప్పుడైతే మనం మాట్లాడమో వాళ్ళేం మాట్లాడగలరు? మా చిన్నప్పుడు మా అమ్మగారు చెప్పేవారు. ప్రశాంతంగా అంటే మా మాట్లాడని మౌనంగా ఉండే వాళ్ళతో ఊరు మొత్తం సరిపోదు అని. అలా ఫ్రెండ్స్. ఎప్పుడైతే మనస్సు మంచి ఆలోచనలు చేస్తామో మనస్సు కూడా ప్రశాంతంగా ఉంటుంది ఫ్రెండ్స్. భగవంతుని అనుగ్రహం పొందే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్ ఎప్పుడు మనం ప్రశాంతంగా ఉండాలి. అందుకే ప్రశాంతత అనేది మన జీవనానికి అలంకారం. మనలో ఎన్నో అలంకారాలుంటాయి. మనం అలంకారాలంటే ఇంకోటి చెప్పుకుంటాం. కాదు ఫ్రెండ్స్. మనలో ఉండే అలంకారాల్లో మొదటిది ఆరోగ్యం, రెండవది ప్రశాంతత. ఇలా చాలా ఉన్నాయి. కాబట్టి ప్రశాంతత అనేది మన జీవనానికి అలంకారం ఫ్రెండ్స్. మనస్సును శాంతిగా ఉంచితేనే సుఖశాంతులు కలుగుతాయి. విజయాలు లభిస్తాయి. ప్రశాంతతలోనే పరమానందం ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి మనమందరం ప్రశాంతంగా ఉందాం ఫ్రెండ్స్. అలాగే ఇంకొక దైవీ సంపద ఇతరులను విమర్శించకుండా ఉండడం ముఖ్యమైనది. మన గురువులందరూ చెప్పేది. ముఖ్యంగా మన పత్రిజీ ఎప్పుడు చెప్తారు. ఎవరిని విమర్శించొద్దు. నో కామెంట్, నో జడ్జిమెంట్. కదా ఫ్రెండ్స్. మీరు ఎవరిని విమర్శించకూడదు. కామెంట్ చేయకూడదు. అంటే ఏంటి? విమర్శ అంటే ఏంటి అసలు? క్రిటిసైజ్ చేయడం.
ఇతరుల్లో తప్పులు వెతకడం, దోషాలు చూపడం. ప్రతిదానికి ఆమె తెలుసా మీకు? ఆమె ఇలా చేసింది. ఆమె తెలుసా? ఆమె ఇలా ఉంది. ఇవన్నీ మనకెందుకండి? మన పనేదో మనం చేసుకుంటే బావుంటది. ఇంకోటి ఫ్రెండ్స్, అలా ఎప్పుడైతే మనం విమర్శిస్తామో, వాళ్ళలో దోషాలు వెతుక్కుంటామో, వాళ్ళు ఆటోమేటిక్‌గా వాళ్ళ ఆరాబామలయిపోతారు ఫ్రెండ్స్. కానీ వాళ్ళ యొక్క సరికానివన్నీ మనలోకొచ్చేసి, మన ఆరా డౌన్ అయిపోతుంది. కాబట్టి దయచేసి ఎవ్వరు విమర్శలు ఒకరి గురించి ఒకరు చేయకండి. చిన్న విమర్శ. నేను ఈ పని చెప్పాను. ఆ పని చెయ్యలేదు. అది కూడా విమర్శే. మీరెప్పుడైతే ఒక వ్యక్తి గురించి ఇంకో వ్యక్తి దగ్గర మాట్లాడతారో, అది చెప్పాలంటే మీరు ఎంతో డౌన్‌కెళ్ళిపోతారు ఫ్రెండ్స్. అంతకన్నా చెప్పలేను. ఇది అహంకారం, అసూయ, ద్వేషం, అజ్ఞానం ఇలా ఉండే వాళ్ళలో కలుగుతుంది ఫ్రెండ్స్. మీరు ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకోండి. మీరు ఎవరిలోనైనా తప్పులు వెతికారు అంటే, మీరు ఎవరిపైన దోషాలు చూపించారు అంటే, ఖచ్చితంగా మీలో ఈ 4 ఉన్నట్టే. అహంకారమైన ఉండాలి, అసూయైన ఉండాలి, ద్వేషమైన ఉండాలి. ఈ 3 లేవు నాకు, నేనెందుకు ఉంటాను అలా అంటే అజ్ఞానమైన ఉండాలి. మై డియర్ ఫ్రెండ్స్, పరదోషాన్వేషణం నశోభతే అన్నారు సంస్కృతంలో. అంటే ఇతరుల తప్పులు వెతకడం మంచిది కాదు. అది చాలా పెద్ద పొరపాటు ఫ్రెండ్స్. ఎందుకు మరి ఇతరులను విమర్శించడం తప్పు? మరి అడుగుతారు కదా! చాలా మందికి ఇది అలవాటు కదా! ధ్యానంలో ఉండి కూడా కొంతమంది ధ్యానం చేస్తారు. గంటల కొద్దీ కూర్చుంటారు. మళ్ళీ బయటికి రాగానే ఇలా అంట, అలా అంట, వాళ్ళిలాగా, వీళ్ళిలాగా. ఫ్రెండ్స్, అలా విమర్శించడం వలన మన మనసు కలుషితమైపోతుంది. అవసరమేమీ లేకుండానే శత్రుత్వాన్ని పెంచుతుంది. నిజంగా చెప్పాలంటే అక్కడ అవసరం లేదు ఫ్రెండ్స్. ఎప్పుడైతే మనం విమర్శించామో, ఆ విమర్శ ఏమవుతుందో తెలుసా? వేరే వాళ్ళ దోషాలు చెప్పాం. మనం ఏం చేస్తాం? ఎవరో మనకి ఇంటికి ఎవరో ఒకరొస్తారు. వాళ్ళతో మామూలుగా చెప్తాం. మా ఇలాగంట, ఇలా జరిగిందంట అని. ఆ విన్న వ్యక్తి ఊరుకుంటాడా? ఊరుకోడు. అస్సలు. ఊరుకోకుండా ఆ వ్యక్తి వెళ్ళి ఇంకా ఎవరి గురించైతే మనం విమర్శించామో, మనం ఏం చెప్తాము? ఎవ్వరికీ చెప్పొద్దండి ఇలాగా అని చెప్తాం. మనం ఎవరి కోసమైతే విమర్శించామో, ఎవరినైతే దోషాన్ని వెతికామో, తిన్నగా వెళ్ళి ఈ వ్యక్తి ఎళ్లి ఆ వ్యక్తికే చెప్తాడు. ఆ వ్యక్తి నిజమైన వ్యక్తి అయితే, అసలు ధ్యానంలో ఉండి కరెక్ట్‌గా ఉంటే, ఏవండీ నాకివేవి చెప్పొద్దు అనుకోని ఎంతోమంది అనుకుంటారు. ఇవన్నీ నాకు పరీక్షలే అనుకుంటారు. మరి అలాంటి స్థితిలో లేని వాళ్ళు ఏం చేస్తారండి? తిన్నగా వచ్చి మళ్ళీ ఎవరైతే విమర్శించారో వాళ్ళకి అడుగుతారు. ఏమవుతుంది? ఈ వ్యక్తి ఏం చెప్తుంది? నాకేం తెలీదు. నేనేమి అనలేదు. ఆగు, నేనెవరిని అనలేదు. నేను అది అంటే ఎందుకు ఇదంతా మీకు చెప్తున్నానంటే, నిజ జీవితంలో చాలా వరకు ఇదే జరుగుతదండి. ధ్యానంలోకొచ్చిన తర్వాత మనం చాలా వరకు మారుస్తాం. కానీ ఇంకా ఎక్కడో ఉన్న చిన్న అజ్ఞానం వలన ఇంకా మనం ఏదో మన వ్యక్తులు కదా అని చెప్తే ఇలా జరుగుతది. కాబట్టి ఎవ్వరిని నమ్మకండి. మీరు మీలో మీరే ఉండండి. మీతో మీరే ఉండండి. గతాన్ని ఆలోచించకండి. భవిష్యత్తు గురించి ఆలోచించకండి. వర్తమానంలో ఉండండి. ఫ్రెండ్స్, ఎప్పుడైతే మనం విమర్శలు చేస్తామో మనసు కలుషితమైపోతుంది. అవసరమేమీ లేకుండా శత్రుత్వాన్ని పెంచేస్తుంది. ఇంకొకసారి మళ్ళీ ఆ వ్యక్తితో మనం మాట్లాడలేం ఫ్రెండ్స్. స్వీయ వికాసానికి అడ్డైపోతుంది. మనం ఏదైతే వికాసం చెందాలనుకున్నామో అడ్డైపోతుంది. సమాజంలో మంచి సంబంధాలు దెబ్బతీస్తాయి ఫ్రెండ్స్. ఇతరులను బాధపెట్టే చర్య అవుతుంది. ఆటోమేటిక్‌గా అందరూ బాధపడతారు. అవతల వ్యక్తి బాధపడతది. ఎవరైతే చెప్పారో వీళ్ళు బాధపడతారు. వీళ్ళు బాధపడారు. అందరూ బాధపడతారు. కానీ దానివల్ల ప్రయోజనం ఏంటి ఫ్రెండ్స్? మనకి ఏ ప్రయోజనం లేదు. అందుకే విమర్శకు బదులుగా మరేం చేయాలి? ఒక వ్యక్తికి మీరు విమర్శించాలనుకున్నారు. మీకు అస్సలు ఆగట్లేదు మనసు. అప్పుడేం చేయాలి?
ప్రతి వ్యక్తిలో ఉన్న మంచిని చూడాలి ఫ్రెండ్స్. తప్పులు చూపకుండా మార్గదర్శనం చేయాలి. ఎవరైనా అలా ఉన్నారనుకో, అది కాదమ్మా, చెప్పిన మాట విను, ఇలా ఉండాలి, అలా ఏం కాదు అనాలి. తప్పుల గురించి మాట్లాడడానికి ముందు వాటి పరిష్కారం గురించి ఆలోచించాలి. ఓకే, వాళ్ళ తప్పుల గురించి మాట్లాడు, అలా ఎందుకు మాట్లాడడం, వెళ్ళి వాటికి ఏంటి పరిష్కారమో చెప్పండి ఫ్రెండ్స్. అలాగే మనము మన గురించి మాట్లాడేటప్పుడు తప్పులు చేసే ముందు మనమే ఆత్మ విమర్శ చేసుకోవాలి. మనం ఎంతవరకు కరెక్ట్‌గా ఉన్నాము. స్వీయ విమర్శ అంటారు దీన్ని. మనం అందరి గురించి చెప్పేస్తున్నాం కదా! అది, ఇది, అది అని. మరి మనం ఎంతవరకు కరెక్ట్‌గా ఉన్నాం? మన పరిస్థితి ఏంటి అనేది మనం స్వీయ విమర్శ చేసుకోవాలి ఫ్రెండ్స్. విమర్శ చేయాల్సిన అవసరమైతే దానిని మృదువుగా, హితంగా చెప్పాలి. అక్కడ విమర్శలాగా ఉండకూడదు. ఎంత బావుండాలంటే, మళ్ళీ అది ఎదురుగా ఏ వ్యక్తి గురించి మీరు చెప్పాలనుకుంటున్నారో, ఆ వ్యక్తికే చెప్పండి. హితంగా చెప్పండి. మృదువుగా చెప్పండి. నాన్న, నీ గురించి ఇలాగుంది. నువ్వు ఇలాగ చేయొద్దు అని చెప్పండి. అంతేగాని వేరే ఈ ఈ ఈ వ్యక్తి దగ్గర ఏం మాట్లాడను, చెప్పాల్సిన వ్యక్తి దగ్గర. బయట వ్యక్తి దగ్గర, థర్డ్ వ్యక్తి దగ్గర ఎళ్లి మాట్లాడతాం. ఆ థర్డ్ వ్యక్తిని ఈ వ్యక్తితో చెప్తుంది. చూడండి ఫ్రెండ్స్. కాబట్టి మనకి ఏదైనా విమర్శ చేయాలంటే, ఏ వ్యక్తి మీద చేయాలనుకున్న ఆ వ్యక్తికే వెళ్ళి మృదువుగా చెప్పడం, హితంగా చెప్పడం ఫ్రెండ్స్. అయితే ఇలాగా విమర్శ చేయకూడదు అని చెప్పిన మహనీయులు కొంతమంది ఉన్నారు. ఎవరు? శ్రీకృష్ణుడు. ఏం చెప్తున్నారు శ్రీకృష్ణుడు? ముందు నీ స్వంత తప్పులు చూసుకో, తరువాత ఇతరులపై వ్యాఖ్యలు చేయండి అని గీతలో చెప్తారు. గీతలో లేనిదే లేదు ఫ్రెండ్స్. తొలుత నీ స్వంత తప్పులను చూడండి, తరువాత ఇతరులపై వ్యాఖ్యలు చేయండి అంటాడు కృష్ణుడు. అద్భుతం కదా ఫ్రెండ్స్. నీ గురించి నువ్వు చూసుకోవు. అలాగే విదురుడు, మన భారతంలో విదురుడిని మనం అద్భుతమైన వ్యక్తిగా చెప్పచ్చు. ధృతరాష్ట్రుడికి నేరుగా విమర్శలు చెయ్యరు. వెళ్ళి జ్ఞానవంతుడిగా హితవు చూసిస్తాడు. ఆయన చెప్తాడు, నాయన మీరు వినండి, నా మాట వినండి, ఇలా చెయ్యొద్దు, వద్దు, ఇలాగ మీరు పిల్లల్ని సపోర్ట్ చేస్తున్నారు, అది ఎప్పటికైనా తప్పు. తప్పు చేసినప్పుడు పిల్లల్ని దండించాలి అని ఎంతో అద్భుతంగా చెప్తాడు ఫ్రెండ్స్. అయినా ధృతరాష్ట్రుడు వినడు. ఏమవుతుంది? కాబట్టి ఆ జ్ఞానవంతులు చెప్పే మాటలు వినాలి. అలాగే మనం సాయిబాబాను తీసుకోండి. ఇతరులను తప్పు పట్టడు. తప్పకుండా ప్రేమ మార్గంతో చూస్తాడు. ఎవరొచ్చినా కూడా వాళ్ళు ఎన్నో అనేసి వస్తారు. కానీ ఆయన ఒకటే చెప్తాడు, లేదయ్యా అని ప్రేమను పంచుతారు. ఆటోమేటిక్‌గా వాళ్ళు మారిపోతారు ఫ్రెండ్స్. కాబట్టి మనం విమర్శ చేయకుండా ఉంటే కలిగే ప్రయోజనాలేంటి? ఇతరులను విమర్శ ఉంచకుండా ఉండడం వల్ల మనకి కలిగే ప్రయోజనాలేంటి? మొట్టమొదటిది, సమాజంలో గౌరవం పెరుగుతుంది ఫ్రెండ్స్. మనకి ఏమంటారు, ఈ మేడం ఎవరితోని ఏం మాట్లాడదు, చక్కగా ఉంటది అన్నారనుకో, మనకు మంచిదే కదండీ. సమాజంలో గౌరవం పెరుగుతుంది కదా! అలాగే స్నేహాలు మిగులుతాయి. కుటుంబ సంబంధాలు బలపడతాయి. చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా ఒక ప్రాబ్లమ్ వచ్చిందనుకోండి, కుటుంబంలో ఒకరికొకరు విమర్శించుకున్నారు, ఒకరికొకరు ద్వేషం పెంచుకున్నారు, అన్నీ బాగున్నాయి. ఎప్పుడైతే మనం చక్కగా క్షమించేస్తామో, క్షమాపణ కోరుకుంటామో, కుటుంబ సంబంధాలు బలపడతాయి ఫ్రెండ్స్. ఎందుకు? మనం ఎవరి మీద విమర్శ చెయ్యట్లేదు. విమర్శించకుండా చక్కగా మనం వెళ్ళామా, మన పని చేసుకున్నామా, వచ్చామా. ఏం మాట్లాడకూడదు. అవతలి వ్యక్తులు మనం చిన్నది మాట్లాడినా తప్పు పట్టుకుంటారు. అలాంటి వాళ్ళతో హాయ్ అంటే హాయ్, చక్కగా మాట్లాడి, ఇంకా వీలైతే అలా కాదు, ఇలా ఉంటే బావుంటదని చెప్పి వచ్చేయండి. అప్పుడే మనలో స్నేహము, కుటుంబ సంబంధాలు అద్భుతంగా బలపడతాయి ఫ్రెండ్స్. ఎప్పుడైతే ఈ కుటుంబ సంబంధాలు బావుంటాయో, మన మనస్సుకు ప్రశాంతత లభిస్తుంది. పరిశుద్ధ ఆలోచనలొస్తాయి.
మనం చూడండి బ్రహ్మముహూర్తంలో లేస్తున్నాం, ధ్యానం చేస్తున్నాం, యోగా చేస్తున్నాం, సత్సంగం చేసుకుంటున్నాం, మంచి వ్యక్తులతో ఉన్నాం. మరి ఏమవుతుందండి? పరిశుద్ధ ఆలోచనలే మనలో ఉంటాయి. ఆలోచించడానికి ఇంక టైం ఎక్కడుంది మనకి? ఉదయం ధ్యానం చేసేస్తాము, మళ్ళీ మన జాబ్ పని వెళ్ళిపోతాము, లేదంటే ఇంకేదైనా వర్క్ ఉంటే చేసుకుంటాము. మళ్ళీ సాయంత్రం కర్మ విభాగానికి వచ్చేస్తాం, మళ్ళీ వెళ్తాము, మళ్ళీ నైట్ 9 నుండి మళ్ళీ ధ్యానాల్లో కూర్చుంటాం. చూసారా? ఎక్కడ మనకి అంటే మనకి ధ్యానం ద్వారా ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. మై డియర్ ఫ్రెండ్స్, భగవంతుని కృప లభిస్తుంది. అందుకే ఇతరుల మీద దోషారోపణ చేయడం కన్నా మన స్వీయ వికాసంపై దృష్టి పెట్టడం చాలా మంచిది ఫ్రెండ్స్. సహనంతో, ప్రేమతో మార్గనిర్దేశనం చేయడం ద్వారానే సమాజం అభివృద్ధి చెందుతుంది ఫ్రెండ్స్. విమర్శలు చేయడం మీకు చాలా మందికి ఆటోమేటిక్ ఇప్పుడు ఇంట్లోనే మీకు అర్థమైపోయి ఉంటుంది ఈ విమర్శ గురించి. మనలో మనమేమో ఎవరిని విమర్శ చెయ్యొద్దు అంటాం. ధ్యానంలో ఎక్కువ ఉండి అన్ని ఆధ్యాత్మికంగా నేర్చుకొని. ఆత్మస్థితి లేని వాళ్ళు, ధ్యానం లేని వాళ్ళు ఆ పని స్లోగా చేసేస్తారు. మనకి చాలా కోపం వచ్చేస్తుంటది, అసహనం వచ్చేస్తుంటది. ఎన్నిసార్లు చెప్పినా మీరు వినరే అని. కానీ ఏం చేయగలం ఫ్రెండ్స్? కానీ వీలైనంత వరకు మనము వాళ్ళలో మార్పు చూడాలని కోరుకుందాం. మై డియర్ ఫ్రెండ్స్, ఇతరుల మీద దోషారోపణ చేయడం అంటే మన మీద మనం ఒక బురదను చల్లుకున్నట్టే ఫ్రెండ్స్. కాబట్టి స్వీయ వికాసం మీద దృష్టి పెట్టండి. సహనంతో, ప్రేమతో ఉండండి. దానితోనే అవతలి వ్యక్తికి మార్గనిర్దేశనం చేయండి. దాని ద్వారానే అభివృద్ధి చెందుతుంది ఫ్రెండ్స్. ఇదంతా కూడా విమర్శ చేయకూడదు అని బోధించిన మహానీయులు చెప్పినదేనండి. నేనై ఏది కూడా నా సొంతం కాదు, హనుమంతుడు నాతో చెప్పించారు ఫ్రెండ్స్. అలాగే అద్భుతమైన ఈ అవకాశాన్ని నాకు ఈరోజు ఇచ్చినందుకు, ఇంకా ఉన్న దైవీ సంపదలు ఇంకొక క్లాసులో చెప్పుకుందామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంత అద్భుతంగా ప్రతి ఒక్కరూ విని ప్రశాంతంగా, అలాగే ఏ విమర్శలు చేయకుండా ఆత్మస్థితిలో ఉంటారని నమ్ముతూ ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అందరికీ. ఫ్రెండ్స్, ఎవరైనా మాట్లాడాలంటే హ్యాండ్ రైజ్ చేసి మాట్లాడండి ఫ్రెండ్స్. బాగా తీసుకున్నారు మేడం, క్లాస్ బాగా చెప్పారు. అంటే ప్రతిరోజు కూడా క్లాస్ వింటున్నాము, కానీ ఆచరణలోకి వచ్చేసరికి ఫెయిల్ అవుతూ ఉంటాము. ఇంకా దాన్ని పట్టుకోవడానికి చాలా బాగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. దుర్గలత. థ్యాంక్ యూ మాస్టర్, చాలా బాగుంది క్లాసు. ప్రశాంతత అన్నా, సుఖజీవితం అన్నా ప్రతి తెలిసిన మీరు చెప్తుంటే ఇంకెంతో తెలుసుకోవాలనే తప్పనే ఉంది. చాలా బాగుంది మాస్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎన్నో మంచి విషయాలు చెప్తున్నారు. అలాగే ఈ విమర్శ అనేది ప్రతి ఇంట్లో ఉంటాయి. వాటిని మనం ఎప్పుడైతే నిర్మూలిస్తామో అప్పుడే మన ఆరా బాగుంటుంది అనేది నా ఉద్దేశం. అది మాత్రం కరెక్ట్ మాస్టర్. ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి, ప్రతి ఒక్కరు వినాలి, తెలిసిందనే వండకూడదు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. కృష్ణకుమారి అమ్మ. ధన్యవాదాలమ్మా, చాలా బాగుంది. ఈ విషయాలన్నీ కూడా నేను నిజంగా కూడా మనం ధ్యానానికి ముందు, ధ్యానానికి తర్వాత చూసుకుంటే చాలా తేడాలు కనపడుతున్నాయి. అలాగే అన్నిట్లోనూ కూడా నాకు ఈ విమర్శ అనేది బాగా నచ్చింది. ఆ విమర్శ అనేది చాలా
అద్భుతంగా అనిపిస్తుంది అన్నమాట. నిజంగా ఇప్పుడు ఏంటంటే ధ్యానం చేసిన తర్వాత మాత్రం తెలిసిన తర్వాత విమర్శ ఒక గబుక్కుని చేసినా గబుక్కు నాలుగు గరుచుకుని అయ్యో అదేంటి ఇలా చేశానని చెప్పేసి అనుకో. ఎందుకంటే ఈ విమర్శ చేసినా ఎవరిని ఏమన్నా అన్నా ఏ మాట అన్నా కూడా మనం ఇంతసేపు ధ్యానం చేసుకుంటా లీక్ అయిపోతుంది. అదంతా మనం బలహీనం అయిపోతాం అనే సంగతి గుర్తు తెచ్చుకుంటే ఎవరు చేయరు. కానీ ఆ ధ్యానాన్ని తెలుసుకుంటున్నాం. ఇంకా మీలాంటి వాళ్ళ దగ్గర విని విని కూడా కొంత విమర్శలు తగ్గుతున్నాయి. ఇంకా భగవంతుడి దయవల్ల ఇంకా అందులో తగ్గిపోవాలి. ఇంకా ధ్యానం పెంచుకున్న కొందికి మన విమర్శలు కూడా తగ్గిపోతాయనే విషయం బాగా ఎగ్జాంపుల్‌తో సహా చెప్పారు. చాలా సంతోషం. బాగుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. వెంకటలక్ష్మి గారు. ధన్యవాదాలు మేడం. క్లాస్ చాలా బాగుంది. మీరు చెప్పినట్టు మంచిగా మనము ఒకరికి అన్నప్పుడు మనమే మనశ్శాంతిని కోల్పోతాము అనేది చాలా తెలుసుకున్నాను. దానివల్ల మనం మనశ్శాంతే కాదు, మన తాలూకు ఇది కూడా దెబ్బతింటది. ఇప్పుడే మనం ముందే ఆలోచించుకోవాలా, మనం ఇక్కడికి వెళ్తున్నా, మనం ఏమి ఎవరు ఏమన్నా మనం ఏమి అనకూడదని అంత ముందు ఆలోచించుకొని ఏ పని చేయాలని గట్టిగా ఇంకా మనకి ఇంకా వికాసం రావాలని అనుకుంటున్నాను. ధన్యవాదాలు. చాలా బాగుంది క్లాస్ వల్ల నాకు చాలా తెలుసుకున్నాను. చాలా చాలా తెలుసుకున్నాను. ఇక ముందు అలా ప్రవర్తించాలని అలాగ ఆ జ్ఞానాన్ని నాకు ఇమ్మని, ఆ జ్ఞానాన్ని నాకు ఇమ్మని మాస్టర్స్ కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈ క్లాసు ఎంతో మందికి మార్చాలని నేను కూడా కోరుకుంటున్నాను. స్వాతి మాస్టర్. స్వాతి మాస్టర్. గుడ్ మార్నింగ్ మేడం. నమస్తే మాస్టర్. చెప్పండి. ఇప్పుడు ఎదుటి వాళ్ళని విమర్శ చేయకపోయినా మన బాధ అనేది ఎక్స్ప్రెస్ చేసే అధికారం అయితే మనకు ఉంటుంది కదండి మేడం. బాధని ఎక్స్ప్రెస్ చేయడం అధికారం ఉంటుంది, కానీ ఆ బాధ ఎంతవరకు అంటే ముందు మనలో మనం తెలుసుకోవాలి అసలు ఎందుకు మనకి బాధ ఉంది అనేది. అంతేగాని ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి వల్ల మీకు బాధ వచ్చింది అనుకోండి, ఆ వ్యక్తితోనే చెప్పండి, నాకు ఇలా బాధ అనిపించింది, మీరు ఇలా మాట్లాడద్దు, ఇలా అనొచ్చు. అంతేగాని ఆ వ్యక్తి గురించి ఇంకొక దగ్గర మాట్లాడకూడదు. ఆ వ్యక్తి ఇలా చేశారు, ఇలా అన్నారు అనేది ఇంకొక దగ్గరికి రాకూడదు అనమాట. అది విమర్శ అంటే. మనం చాలా మంది ఏం చేస్తారంటే ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తితో మాట్లాడరు, ఆ వ్యక్తితో ఆత్మ విమర్శ చేసుకోరు, పక్కన వాళ్ళతో వెళ్ళి మాట్లాడతారు. అది అంతా ఒక చైన్ లాగా వెళ్ళిపోతుంది మాస్టర్. అది నేను చెప్పేది ఇక్కడ. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. క్లాస్ చాలా బాగుంది. కాకపోతే అవన్నీ అవన్నీ మనలో మనం ఇంకించుకోవాలి అంటే ఇంకా చాలా ధ్యానం చేసుకొని చాలా ఓపిక రావాలి. అదే ఇప్పుడు చెప్పేది. ప్రశాంతత కూడా ఎందుకు ఓర్పు వల్ల వస్తుంది. మనం ధ్యాన సాధన పెంచుతున్న కొలది ఆటోమేటిక్ గా అన్ని వస్తాయండి. మనం అమ్మ అన్నట్టు, కృష్ణ కుమార్ అమ్మ అన్నట్టు, ధ్యానానికి ముందు ధ్యానం తర్వాత ఖచ్చితంగా మనలో మార్పులు వస్తున్నాయి. ఇంకా మార్పు రావాలి ఇలాంటి క్లాసులు వినడం వల్ల. చాలా మంది ఏం చేస్తారంటే ధ్యానం చేసేసి వెళ్ళిపోతూ ఉంటారు, కానీ క్లాసులు వినాలండి. క్లాసులు విన్నప్పుడే మనకు అర్థమవుతుంది ఏంటి అనేది. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ. విజయలక్ష్మి. విజయలక్ష్మి మాస్టర్ చెప్పండి. అన్మ్యూట్ చేశాను. అందరికీ హ్యాపీ మార్నింగ్ అమ్మా. చాలా బాగుంది మీ క్లాసు. మేము మారాలనుకుంటున్నాం కానీ మాకు తెలియకుండా వస్తుంది, కానీ ఇంకా మేము ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ అది దీవెన ఇవ్వండి మాకు, తొందరగా మేము కూడా మారిపోవాలని. ఇలాంటి పెద్దవాళ్ళు దీవెన ఇస్తుంటే మాకు కూడా తొందరగా ఇది అవుతాం. అది చాలా చాలా బాగుంది. మీరు మారారు కాబట్టి ఈ క్లాస్ లో ఉన్నారు. అదే ఏదైనా కానివ్వండి, అది చాలా బాగుంది క్లాస్ మాత్రం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. నిర్మలా మాస్టర్. చెప్పండి మాస్టర్.
గుడ్ మార్నింగ్ మాస్టర్. చెప్పండి మాస్టర్. థ్యాంక్ యూ. చాలా బాగుంది మేడం క్లాసు. అసలు విమర్శది గబాలన వచ్చేస్తుంది. ఇంకా ధ్యానం పూర్తిగా ఇందులోకి ఇంకా పూర్తిగా రాలేకపోతున్నాను. వస్తుంది కానీ అయితే ఏమవుతుందంటే గబాలన అలా వచ్చేసిన మాటలు వెంటనే బాధేస్తుంది. అయ్యో ధ్యానంలోకి వచ్చి చేస్తూ మళ్ళా ఒకళ్ళని విమర్శిస్తున్నాము అని వెంటనే బాధేసి నాకు నేను క్షమాపణగా అనుకుంటున్నా. అయ్యో క్షమించండి నన్ను గబాలన అనేసాను అని నాకు నేను చెప్పుకుంటున్నా. ఈ మార్పు మటుకు నాలో కొద్దిగా బిగిన్ అయింది మేడం. చాలా ఆనందంగా ఉంది. మీరు చెప్పింది ఇంకా బాగా ప్రయత్నం చేస్తాను. అది కూడా చేయకుండా గబాలన ఆ మాట కూడా ఎవరిని అనకుండా. కాకపోతే కొన్ని సందర్భాల్లో ఇందాక వారు అడిగారే బాధ చెప్పుకోవాలనని, అలాంటిది నాకు కూడా అనిపిస్తుంది. కానీ అన్నిటికీ అతీతంగా మీరు చెప్పినట్టుగా ఉండటం నేర్చుకోవాలి. అన్నిటికీ ధ్యాన సాధనే ముఖ్యం. ధ్యాన సాధన అంటే అన్నీ వస్తాయి. ఎప్పుడైనా కోపం వచ్చిందనుకోండి, చక్కగా కళ్ళు మూసుకొని కూర్చోండి. ఎందుకు నాకు ఈ కోపం వస్తుందని అడగండి. మీకు ఆన్సర్ మీలోనే ఉంది. అదే నేను చెప్పేది. మీలోనే నిధి ఉంది. ఆ నిధిని బయటకు తీయండి అందరూ. తీసినప్పుడు అన్నీ వస్తాయి. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. నాగదేవి మాస్టర్ చెప్పండి. చెప్పండి అమ్మా. అన్మ్యూట్ చేశాను. మాస్టర్ మీరు మళ్ళీ మ్యూట్ అయిపోయారు. గుడ్ మార్నింగ్ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. అవసరమైనప్పుడు అవసరమైనట్టుగా మనకి ఇచ్చేది పద్మజీ గారు. చాలా గొప్ప క్లాస్ అప్పచెప్తూ ఉంటారు మనకి. ఈ రోజు మార్నింగ్ నాకు ఏది కావాలో అది మీ ద్వారా నాకు అందించింది విషయం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. చిన్న చిన్న ఆలోచనలు సహజం. ఆ ఆలోచనలో నాకు ఏది కావాలో ఆ పాయింట్ అనేది ఈ రోజు రావడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. రిలీఫ్ గా, రిలాక్స్డ్ గా, పీస్ఫుల్ గా ఉంది మేడం ఈ మార్నింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ. మాస్టర్స్ ఇంకెవరైనా మాట్లాడతారా లేకపోతే సెషన్ ఎండ్ చేసేయండి. మణిమాల మాస్టర్. మేడంకు ఫోన్ చేస్తాను మేడం.